ఎస్ బ్రేకింగ్ న్యూస్ ఆన్ ద స్క్రీన్. ఢిల్లీపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. నిన్నటి వరకు కేంద్రాన్ని టార్గెట్ గా చేసుకుని యుద్ధం చేస్తే ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీరును తప్పుపడుతున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కడిగి పారేసేందుకు ఢిల్లీ వెళ్లారు బాబు. మంత్రులు, పార్టీ ఎంపీలను కూడగట్టుకుని ఢిల్లీ వెళ్లిన బాబు కాసేపట్లో కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి సునీల్ అరోరాను కలవనున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరుపై ఆయన సిఈసికి ఫిర్యాదు చేయనున్నారు. ఈవీఎంలు పనిచేయకపోవడంపై ఫిర్యాదు చేయనున్నారు. అలాగే కొన్ని చోట్ల పోలింగ్ మధ్యాహ్నం వరకు మొదలు కాకపోవడం, అర్ధరాత్రి వరకు పోలింగ్ నిర్వహించాల్సి రావడం వంటి పరిణామాలపై కంప్లైంట్ చేయనున్నారు బాబు. మరోవైపు వీవీప్యాట్ల లెక్కింపుపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రబాబు రివ్యూ పిటిషన్ వేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మదార్ అందిస్తారు ఢిల్లీ నుంచి. మదార్, మరి కాసేపట్లో సిఈసికి కంప్లైంట్ ఇవ్వబోతున్నారు బాబు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సునీల్, 12:30 కేంద్ర ఎన్నికల కమిషన్ ఫుల్ బెంచ్ను కలిసి రాష్ట్రంలో ఎన్నికలు జరిగినటువంటి తీరుపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశాలపైన ఫిర్యాదు చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఏ విధంగా వీరు ఫిర్యాదు ఉండబోతుంది, ఏవే అంశాలు వారితో చర్చించబోతున్నారు అనే అంశాలు మనతో మాట్లాడేందుకు జూపుడు గారు ఉన్నారు. సార్, మధ్యాహ్నం 12:30 ఎన్నికల కమిషన్ కలిసి ఏ అంశాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయబోతున్నారు? సో ఎన్నికల కమిషను దాని ఫంక్షనింగ్స్ మీద మొట్టమొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంది. దానికి తగ్గట్టుగానే ఆంధ్రప్రదేశ్లో 11వ తేదీ 7 గంటలకు స్టార్ట్ అయినటువంటి ఎన్నికలు చాలా చోట్ల 30% అది ఈవీఎంస్ మొరాయించడం అనే పేరుతోటి వచ్చినటువంటి ఓటర్స్ని దాదాపు 2 గంటలు 3 గంటల దాకా ఈవీఎం పనిచేయలేదనే పేరుతో వెనక్కి పంపించేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు రిపీటెడ్గా ఓటర్స్కి విజ్ఞప్తి చేశారు, దయచేసి మళ్ళీ మీరు ఓటుకి వెళ్ళండి, మీ శ్రమని ఎలక్షన్ కమిషన్ కానీ అధికారులు కానీ వృధా చేశారు, కోపగించుకోవద్దు, వెళ్ళండి అని చెప్తే సాయంత్రం మళ్ళీ 7 గంటలకి 6 గంటల తర్వాత కూడా వెళ్ళటం జరిగింది. వీటన్నిటి మీద ఫెయిల్యూర్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్, అక్కడ ఉన్నటువంటి ద్వివేది గారు కూడా చేతులు ఎత్తేయటం కూడా జరిగింది. అదొకటే కాదు, ఎక్కడెక్కడైతే ఈవీఎంస్ మొరాయించాయో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలనే దాడులు చేయడం, గొడవలు పెట్టుకోవటం, అంటే ఓటర్స్ని చెల్లాచెదురు చేసి భయపెట్టే విధానాన్ని ఎంచుకున్న నేపథ్యం అక్కడ కనపడింది. వీటన్నిటి మీద ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. వీటితో పాటు ఈవీఎంస్ ట్యాంపరింగ్ జరుగుతుందనేది ఒకటి కనపడుతూ ఉంది. దీన్ని ఎలా నియంత్రించాలో మేము కాపలా కాసుకోవాలన్నా, తెలుగుదేశం పార్టీ వర్కర్స్ అందరూ కూడా పోలీస్ కానిస్టేబుల్గా మారిపోయి ఈవీఎంస్ ఎక్కడున్నాయో దాని దగ్గరికి కొన్ని వేవ్స్ పంపించే మిషన్స్ రాకుండా జాగ్రత్తగా చూసుకొని వాటిలో ఉన్నటువంటి చిప్పులు దాని ద్వారా మార్చే విధానాన్ని, ఈ టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చిందో మాకు ఇది అర్థం కావట్లేదు. ఇది జనంలో విపరీతంగా వెళ్ళిపోయింది. అంటే తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషను తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే విధానంలోకి వచ్చిందని ప్రజలందరూ భావిస్తున్న నేపథ్యంలో అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి, అసలు ఈసీని ఒక్క మాట కూడా అనలేదు. మొత్తం వాళ్ళకు అనుకూలంగా జరిగినట్టుగా వాళ్ళు భావించేసి ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ఉందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉన్నారు. సో మొత్తం ఓటర్స్ కూడా ఎలక్షన్ కమిషన్ అన్న నేపథ్యం ఉంటే, ఎలక్షన్ కమిషన్ అందరూ అసహించుకుంటూ ఉంటే, ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేసిన విధానం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీద బీజేపీ వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ జేబు సంస్థగా ఆడింది ఎలక్షన్ కమిషన్ అనే ఒక ఆలోచనగా ప్రజలు రావడం. దీన్ని మీరు అన్నట్టు ఇన్ని అక్రమాలు జరిగితే కానీ మధ్యాహ్నం వరకే దాదాపుగా 40 నుంచి 50% ఓటింగ్ అనేది ఎలా సాధ్యమైందనే ఒక విమర్శ వైసీపీ నుంచి వస్తుంది. ఎలా చూస్తారు ఈ విమర్శలు? అంటే దీన్ని విమర్శగా చూస్తే రాజకీయ పార్టీకి వాళ్ళకి ఎలా చెల్లుతుందో నాకైతే అర్థం కావట్లేదు. 7 గంటల నుంచి 9 గంటల దాకా మిషన్స్ పనిచేయలేదు. వాళ్ళు చెప్పానండి, పని చేయకపోతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎందుకన్నారు? తర్వాత జరిగింది, మేము కాదనట్లేదు. తర్వాత ముఖ్యమంత్రి గారు రిపీట్గా అంటాం, ఓటు వేయాలన్న ఉత్సాహం ఉండటం ఇవన్నీ జరిగాయి. కానీ ఎందుకు ముందు 30% మిషన్స్ ఎందుకు పనిచేయలేదు? ఈరోజు ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి మేము ఖచ్చితంగా అదే చెప్పదలుచుకున్నాం, బ్యాలెట్ పేపర్ని మీరు వాడండి. ఈ మిషన్ మీద ఆధారపడి ఎలక్షన్ కానీ లేకపోతే ఓటర్స్ కానీ లేకపోతే ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఒక ప్రోగ్రామ్ మీద ఆధారపడి ఈ మిషన్ పనిచేస్తే పనిచేసినట్టు, లేకపోతే మిషన్ ఇంకో దానికి వేస్తే ఇంకో దానికి పోతే పోయినట్టు, ఇది ఏంటి తెలియకుండా ఇంత అగమ్యగోచరంగా ఇంత ఇల్యూజన్లో ఉండాల్సిన అవసరం ఉందా? అందుకే వీ డిమాండ్ ఈ మిషన్ కాకుండా, ఈవీఎం మిషన్స్ కాకుండా బ్యాలెట్ పేపర్లో ఎలక్షన్ జరపాలి. ఈ దేశంలో ప్రజాస్వామ్యం బ్రతకాలంటే బ్యాలెట్ పేపర్ నిజమైనటువంటి వస్తువు. పట్టండి, 1 రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేపర్లు తీసుకుని 6 రోజులు, 2 రోజులు, 3 రోజులు లెక్కించేస్తూ ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకి ఏం చెప్పింది? బ్యాలెట్ పేపర్ అయితే మాకు 6 రోజులు పడుతుంది. 6 రోజులు పడితే ఏమవుతుందంట?
లేకపోతే మెకానిజం పెంచుకోమనండి, 2 రోజులు కుదించుకోమనండి, 3 రోజులు చేయండి, ఆగుతారు. కానీ ఈ అసందిగ్ధమైనటువంటి వాతావరణాలు ఓటు వేస్తే ఎవడకు పోయిందో తెలియదు, మిషన్ ఎలా ఉందో తెలియదు, మిషన్ మీద 100 అనుమానాలు ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా మారిపోయి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీని అధికారులు తీసుకురావడం కోసం అటు కేసీఆర్ ఇటు బీజేపీ ఎలక్షన్ కమిషను అందరూ కలిసి ఒక ప్రయత్నం చేశారన్న విధానం ఏదేమైనా సరే ప్రజల మీద అత్యంత నమ్మకంతో సానుకూల స్పందన కనుక కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సానుకూల స్పందన రాకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇప్పటికే మీరు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరారు, కానీ ఆ దిశగా ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంటే ఖచ్చితంగా ఈవీఎంలతోటే ఎన్నికలు నిర్వహిస్తాము, అలాగే ఓటర్కు కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, వీవీప్యాట్ యంత్రాలను తీసుకొచ్చామనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్తున్నారు. ఎలా చూస్తారు? ఒకవేళ వాళ్ళు రిజిడ్గా ఉంటే ఖచ్చితంగా దేశవ్యాప్త ఉద్యమానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకోబోతా ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలతోటి. మీరు చూడండి, ఏ రాజకీయ పార్టీ కూడా ఈఎం తోటి హ్యాపీగా లేదు. ఒకవేళ గెలిచేమనిపించుకున్న వాళ్ళు ఏమైనా ఉండొచ్చేమో, కానీ అందుకే ఇప్పటి నుంచి మేము ఫ్రీ అవుతా ఉన్నాం. 11వ తేదీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అయిపోయినాయి. ఎక్కడెక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయి బీజేపీని ఓడించడం కోసం మా ముఖ్యమంత్రి గారు మా టీంలన్నీ కూడా భారతదేశ వ్యాప్తంగా తిరిగి బీజేపీని ఓడించడమే, అహంకారపూరితంగా ఉన్నటువంటి బీజేపీని, డెమోక్రసీకి అన్యాయం చేస్తున్న బీజేపీని ఓడించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ని, ఆర్గనైజేషన్స్ని, ఇన్స్టిట్యూషన్ ధ్వంసం చేస్తున్న బీజేపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త పర్యటన కూడా మేము తయారుగా అవుతాం. ఓకే సార్, ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ తరఫున అంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల తీరు ఏదైతే ఉందో, అంటే గంటలు కొద్దిగా ప్రజలు ఓట్లు వేసేందుకు ఎదురు చూడాల్సినటువంటి వచ్చినటువంటి పరిస్థితులు కావచ్చు, అలాగే కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి దాడుల పైన కావచ్చు, అలాగే మొత్తంగా ఈవీఎంలు మొరాయించడం, వాటిని రీప్లేస్ చేసేటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, వారికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటి చాలా అంశాలపైన, ఎందుకంటే ఈవీఎంలను మార్చేటువంటి నెపంతో వాటిని ట్యాంపరింగ్ చేసేటువంటి ఆస్కారం ఉంది. అలాగే ఇప్పుడు స్ట్రాంగ్ రూముల్లో కూడా భద్రపరిచిన తర్వాత ఈవీఎంలను కూడా ట్యాంపరింగ్ చేసే దిశగా ప్రయత్నాలు అనేది కూడా జరుగుతున్నాయనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే వీవీప్యాట్లకు సంబంధించి కూడా దాదాపుగా 50% ఓట్లను లెక్కించాల్సిందే అనేటువంటి డిమాండ్ కూడా టీడీపీ చేస్తూ వస్తుంది. దాదాపుగా ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసినటువంటి అఫిడవిట్ విషయంలో కూడా కొంత వీరు టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. 5 కాకపోతే 6 రోజులు పట్టినా కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు నమ్మకం కలిగించే దిశగానే ఎన్నికల సంఘం ప్రయత్నాలు అనేది కూడా ఉండాలని కూడా వారు చేస్తున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్త పోరాటాన్ని కూడా, అంటే రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ఏతర పార్టీలన్నింటినీ కూడా ఒక కూటమి దిశగా తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ఎన్నికల ముందు జరిగాయి. అయితే ఆ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల గెలుపు కోసం టీడీపీ ఇక దేశవ్యాప్తంగా ప్రచారంలో కూడా పాల్గొంటుంది అనేటువంటి అంశాన్ని కూడా వారు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సునీల్, రైట్ మదర్, థ్యాంక్ యూ.